రాజకీయాలు ముఖ్యంగా విషయాన్ని నన్ను విమర్శించే వ్యక్తులు, నన్ను విమర్శించే నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల కార్యకర్తలకు హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. ఇట్లనే పిచ్చమెత్తుకునే భక్తులమా మన జాగృతమై సంఘటిత శక్తిగా మారి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని ప్రశ్నిస్తామా. వాళ్ళ జంజీరు చూడండి, వాళ్ళ జంజీరు ఆకాశంలోకి రాకెట్లు వంచడం పంపడమే కాదు, టెక్నాలజీ గాని రీసెర్చ్ లో గాని వాళ్ళ ఇన్నోవేషన్ తో పాటు ఆకాశంలో రాకెట్లు వంచి పంపడమే ముఖ్యం కాదు. ఇవాళ నేల మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇలా మేము ప్రశ్నిస్తాం. ధర్మాన్ని ఎవరు అవమానిస్తే వారిని ప్రశ్నిస్తామని చెప్పి ఇలా పొద్దుంచి ఆరు రీల్స్ కొడుతున్నారు. జంజీలందరూ కూడా మేము ఆకాశంలోకి రాకెట్లు వస్తాం, నేల మీద ధర్మానికి ఆపాదిస్తే ధర్మాన్ని ఎవరు అవమానించినా వాళ్ళని ప్రశ్నించే గొంతుగా మేము మాట్లాడమని చెప్పి అలా జడ్జీలందరూ కూడా సోషల్ మీడియా వేదిక రావడం నిజంగా చాలా సంతోషం. ఆలోచించండి, జడ్జీలు ఆలోచించాలి కదా. మనకు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించండి, మనకు జరుగుతున్న అక్రమాల గురించి ఆలోచించండి. కాబట్టి అందరూ జాగ్రత్తగా కావాలి. ఇలా ఎన్నికల కోసం కాదని ప్రతి సంవత్సరం వస్తున్నా బండి సంజయ్ జిహెచ్ఎంసీ ఎన్నికలైనా వస్తున్నా కొంతమంది అన్నా నేను పోయినసారి వచ్చినా అంత 3 సార్లు వచ్చినా నెక్స్ట్ టైం వస్తా. మళ్ళా నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చినాక ఇలా సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల ఉత్సవాలు పాత బస్సులో బోనాల ఉత్సవాలు ఏ విధంగా జరుపుతామో ఒక్కసారి జరిపించుకుంటాం, మీ కళ్ళు తెరిపిస్తాం. కేసీఆర్ గారు ఇంటికి వచ్చేవాడు కదా, ఈ దేవాలయానికి 20 కోట్లు ఇస్తాను. 20 కోట్లు ఇస్తాడు. ఏడికన్నాడు గంగోడకి వచ్చి 100 కొట్టాడు, కొండగట్టుకొని 100 కొట్టాడు. ఒక్క పైసా ఇవ్వలే, ఆయన ఇయ్యలే, వీళ్ళు ఇయ్యలే. వీళ్ళు ఇచ్చిన 5 లక్షలకు మేం చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పిన భాగ్యలక్ష్మి అమ్మవారిని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2029లో వచ్చేది మా ప్రభుత్వమే. ప్రభుత్వం వచ్చిన వెంటనే భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ చేస్తాం. గోల్డెన్ అమృత్సర్ లో గురుద్వారా ఏదైనా గోల్డెన్ టెంపుల్ ఉందో భాగ్యలక్ష్మి అమ్మవారి కూడా గోల్డెన్ టెంపుల్ చేస్తాం. ఈ సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల పండుగను అద్భుతంగా బ్రహ్మాండమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలతో హంగు ఆర్భాలతో హిందూ సమాజం ఏ విధంగా పండుగలు జరుపుకోవాలో ఆ విధంగా చూపెట్టే బాధ్యత మరి ఒకసారి హిందూ సమాజం ఆలోచించాల్సిన అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పండుగ వాతావరణంలో బోనాల ఉత్సవం నిర్వహించుకుంటున్న మీ అందరికీ ఉద్యోగపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లిని మొక్కున్నా, తల్లి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సమృద్ధిగా వర్షాలు కురవాలి, పంటలు పండాలి, రోగాలు ఏమి రావద్దు. ఎవరైతే నేను దర్శించుకున్నాడో వాళ్ళ కోరికలు తీర్చున్నది. మా తల్లులు అమ్మలు అక్కలు బోనం ఎత్తుకొని కష్టమైన నష్టమైన భరిస్తూ అన్ని కష్టాలు భరిస్తూ బోనం ఎత్తుకొని నమ్మి నేను వస్తున్న తల్లి వాళ్ళు కోరికలు తీర్చుతుంది అని చెప్పి ఇప్పుడే అమ్మవారిని వేడుకొని వచ్చిన ఈ సనాతన ధర్మం కోసం పనిచేసే యువతకు ఒక ధైర్యాన్ని కల్పించుతుందని చెప్పి ఇప్పుడే అమ్మవారిని వేడుకొని వచ్చిన. తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని చెప్పి, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఒక సంస్కారవంతమైన జీవితం గడిపే విధంగా ధైర్యంగా ముందుకు వచ్చే విధంగా అమ్మవారి శక్తి సామర్థ్యాన్ని మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ బోనాల పండుగ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీతో భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. బండి సంజయ్ అన్నగారిని సన్మానిస్తున్నారు శ్రీ వెంకటేష్ గారు. అలాగే శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారిని బంగాళ రాజు యాదవ్ గారు సన్మానిస్తున్నారు.